కావలసినవి మెంతులు తీసుకున్నాను. మనం తీసుకునే ఆయిల్ బట్టి మెంతులు అయితే మనం తీసుకోవాలి. తర్వాత ఉసిరికాయలు ఉన్నాయి కదా, నెల్లికాయలు ఉన్నాయి కదా, నెల్లికాయలు అయితే నేను ఒక 4 అయితే తీసుకుంటాను. ఎక్కువ వేసుకున్నా కూడా మంచిదే. జుట్టు అనేది, హెయిర్ అనేది చాలా గ్లోగా బాగా పెరుగుతుంది. నల్లగా కూడా బాగా వస్తుంది. హెయిర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అనేది వస్తుంది. హెయిర్ కూడా చాలా ఒత్తుగా అనేది కూడా బాగా వస్తుంది అనమాట. మళ్ళీ ఇందులోకి కలబంద, అలోవెరా జెల్ ఇదన్నా వేసుకోవచ్చు. లేకపోతే మనకి జెల్ అనేది దొరుకుతుంది కదా మనకి మార్కెట్లో, ఆ విధంగా కూడా మనకు అలోవెరా జెల్ కూడా మనము దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎర్రగడ్డ ఉంది కదా, ఎర్రగడ్డ అనేది ఎంటుకలు గ్రోకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎర్రగడ్డ అనేది చాలా బెనిఫిట్ ఉంది ఎర్రగడ్డలో. తర్వాత కరివేపాకు కూడా ఎంటుకలు హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది కరివేపాకు అనేది. దీంతో పాటు కొబ్బరి నూనె, నేను కొబ్బరికాయలు అనేది బాగా ఎండబెట్టేసి ఆడిస్తారు కదా, ఇది న్యాచురల్ కొబ్బరి ఆయిల్. ఇదైతే నేను యూజ్ చేస్తాను. నేను అంగట్లయితే మీకైతే దొరకపోయినా కూడా సరే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అంటే మార్కెట్లో దొరుకుతుంది కదా, ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. కొబ్బరి ఆయిల్ చూడండి ఎలా ఉందో. ఇదైతే స్వచ్ఛంగా బాగుంటుందని చెప్పేసి నేనైతే దీన్నే వాడుతున్నాను. అసలు ఆల్రెడీ వాడేసాను, కొద్దిగా ఉంది. ఈ ఆయిల్తో నేను చేసి చూపిస్తాను ఎట్లా అనేసి అని చెప్పేసి. దీని తగ్గ ఇంగ్రీడియంట్స్ నేను తక్కువ మిశ్రమంలో తీసుకున్నాను. మీరు ఎక్కువ ఆయిల్ బట్టి ఆయిల్ని చూసి మీరు వేసుకోవచ్చు. మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలనేసి అని చెప్పేసి ఫ్రెండ్స్.